ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కి నిరసనో, ఆందోళనలో, దీక్షలో, ర్యాలీలో చేయని వర్గమే లేదు. కర్షక, కార్మిక, ఉద్యోగ అసలు అన్ని వర్గాలు. ఇప్పుడు ఇందులోకి అత్యంత ముఖ్యమైన ఉద్యోగులు ఎంటర్ కాబోతూ ఉన్నారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తుంది. ఆ మేరకు ఒక పోస్టర్‌ని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మిగిలిన సంఘం సభ్యులతో కలిపి ఆవిష్కరించారు. అదే రోజు వాళ్ళు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇవ్వబోతున్నారు. సమ్మె నోటీసు తక్షణమే. అండ్ ఏపీ ఎన్‌జీఓస్, ఏపీ సచివాలయ సంఘం వీళ్ళ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కలిసి వస్తే ఉమ్మడి కార్యాచరణ రూపొందిద్దాము అని చెప్పి అయితే వీళ్ళు పిలిపించారు. మేము మా బకాయిల కోసమే ఫైట్ చేయడం లేదు. మా హక్కులు, మా ఆత్మగౌరవం, మా భద్రత, మా భవిష్యత్తు కోసం మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని విలన్లుగా చిత్రీకరిస్తుంది. మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చుకుంటూ పోతే ఉంటే మమ్మల్ని చేతగానే వాళ్ళు అనుకుంటూ ఉంది. సో 28న తక్షణం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు అండ్ చీఫ్ సెక్రటరీకి సమ్మె నోటీస్ ఇస్తాము అంటూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా ఇస్తున్నటువంటి డిమాండ్లు పీఆర్సీ కమిషన్ నియమించి ఆ వెంటనే పీఆర్సీ ఇవ్వాలి. పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్ 30% ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే ఇవ్వాలి. పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి. అత్యవసర అవసరాలకు జీపీఎఫ్ విత్డ్రాను వెంటనే అనుమతి ఇవ్వాలి. రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే అందాలి. పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. మొత్తంగా 40,000 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలి. సో ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రభుత్వానికైతే ఇది వెరీ వెరీ బిగ్ టాస్క్ అంట. మరి ఏ విధంగా వాళ్ళు వీళ్ళను కన్విన్స్ చేయగలుగుతారో చూడాలి. ఏదో ఒక డిఏ ఇచ్చేసి ఏమైనా కనుక వాళ్ళని మరికొంతకాలం ఏమైనా కన్విన్స్ చేస్తారా ఉద్యమంలోకి వెళ్లకుండా? లేదు వీళ్ళకి ఉద్యమంలోకి వెళ్ళి తీరుతారా? 28వ తేదీ తర్వాత కొన్ని కీలక పరిణామాలు అయితే జరగబోతూ ఉన్నాయి.